తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మంగళవారం జరిగింది. సమగ్ర కులగణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణపై కూడా ఒక కీలక ప్రకటన చేసింది. వచ్చిన వాళ్లంతా చప్పట్లు చరిచారు. కొందరు వెళ్లి వంతుల వారీగా సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేశారు. అందరూ సంతోషంగా ఇంటికెళ్లినట్లే కనిపించారు. కాకపోతే చాలా మందిలో ఒక అసంతృప్తి ఉంది, ఒక టెన్షన్ ఉంది. అదే కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ టెన్షన్. సభ లోపల సీరియస్ డిస్కషన్స్ జరుగుతోన్న తరుణంలోనే కొంతమంది ఆశావాహులు లాబీల్లో టెన్షన్ గా తిరుగుతూ కనిపించారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడన్నా అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఎక్కడైనా బావా అనుకాని వంగతోట కాడ వద్దన్నట్లుగా తయారైందని కొందరు ఎమ్మెల్యేలు వాపోయారు. సీనియర్ మంత్రులు ఎవరు కనిపించినా వాళ్లను నిలబెట్టి మా సంగతేంటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు విస్తరణ ఉంటుందా లేదా అని ఆరా తీసేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంతగా ఎదురు చూస్తూ ఉంటే అధిష్టానం ఎందుకు పట్టించుకోవటం లేదని ఆరా తీశారు. అయినా తమకు కావలసిన సమాధానం రాకపోవడంతో వాళ్లు నిరాశ చెందారు. 6 పదవులకు కనీసం 50 మంది ఆశావాహులు ఉంటారని భావిస్తున్నారు.